హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సిపికే 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద రియల్ అనాలిసిస్. సపోజ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హ్యాస్ మినిమమ్ ఆర్ మ్యాక్సిమమ్ ఆర్ బోత్ మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ ఆర్ నైదర్ మినిమమ్ ఆర్ మ్యాక్సిమమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మన గివెన్లో ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇది సాల్వ్ చేసే ముందు ఫస్ట్ మనం ఒక రిజల్ట్ చూద్దాం. ఆ రిజల్ట్ ఉపయోగించి సాల్వ్ చేద్దాం. రిజల్ట్ వచ్చేసి ఏంటంటే, సపోజ్ ఏదైనా ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై అనేది ఉంటే అది ఏ పాయింట్ దగ్గర మినిమం ఆర్ మ్యాక్సిమం ఉన్నా అని ఇలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. క్రిటికల్ పాయింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్రిటికల్ పాయింట్స్. సో ఆ పాయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఈ ఇచ్చిన గివెన్లో ఇచ్చిన ఫంక్షన్ని మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేసి జీరోకి ఈక్వేట్ చేయాలి. అలానే గివెన్లో ఇచ్చిన ఫంక్షన్ని పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై తోటి డిఫరెన్షియేషన్ చేసి జీరోకి ఈక్వల్ చేయాలి. సో అప్పుడు మనకి ఇక్కడ వచ్చే పాయింట్సే క్రిటికల్ పాయింట్స్ అంటాం అన్నమాట. ఇక్కడ వచ్చే పాయింట్స్ క్రిటికల్ పాయింట్స్ అంటాం. సో క్రిటికల్ పాయింట్స్ వచ్చాక మళ్ళీ ఏం చేయాలంటే, మనం డీని ఇలా అంటాం అన్నమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వైవై మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్వై హోల్ స్క్వేర్. ఇది డి యొక్క వాల్యూ అన్నమాట. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎక్స్ అంటే ఏంటి, వైవై అంటే ఏంటో నేను చెప్తాను. సో ఇది ఫస్ట్ డి అనేది రిమెంబర్ జస్ట్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎక్స్ అండ్ వైవై అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్వై హోల్ స్క్వేర్ అనమాట. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎక్స్ అంటే ఏంటంటే, గివెన్లో ఇచ్చిన ఫంక్షన్ని మనం 2 times పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేస్తున్నాం అనమాట. అలానే ఎఫ్ ఆఫ్ వైవై అనేది గివెన్లో ఇచ్చిన ఫంక్షన్ని మనం 2 times పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై తోటి డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్వై అనేది గివెన్లో ఇచ్చిన ఫంక్షన్ని 2 times పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. 1 time ఏమో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి, అదర్ టైం ఏమో విత్ రెస్పెక్ట్ టు వై తోటి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎక్స్ అండ్ వైవై అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్వై అనమాట. సో ఇప్పుడు కండిషన్ ఏంటంటే, డి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకు తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది ఇంపార్టెంట్ రిజల్ట్. సపోజ్ ఒకవేళ డి అనేది గ్రేటర్ దెన్ 0 అయ్యి ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే మనం అప్పుడు ఫంక్షన్ అనేది మినిమం అని చెప్తామన్నమాట. ఫంక్షన్ అనేది మినిమం ఎట్ గివెన్ క్రిటికల్ పాయింట్ ఏదైనా కావచ్చు, ఎక్స్ కమా వై తీసుకుంటున్నా, మన క్రిటికల్ పాయింట్ ఏది వస్తే ఆ పాయింట్ దగ్గర ఎఫ్ అనేది మినిమం అని చెప్తామన్నమాట. ఒకవేళ డి అనేది మనకు గ్రేటర్ దెన్ వచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎక్స్ అనేది లెస్ దెన్ 0 వస్తే అప్పుడు ఎఫ్ అనేది మ్యాక్సిమం అని చెప్తామన్నమాట. ఇది ఇంపార్టెంట్ రిజల్ట్. చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ టాపిక్ బేస్ చేసుకొని. సో ఇది ఇంపార్టెంట్ రిజల్ట్ అనమాట. డి అనేది గ్రేటర్ దెన్ 0 ఉండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎక్స్ అనేది లెస్ దెన్ 0 వచ్చి ఎఫ్ ఈజ్ ఏ మ్యాక్సిమం ఎట్ క్రిటికల్ పాయింట్ ఎక్స్ కమా వై అని వస్తే మనం అది ఎఫ్ అనేది మ్యాక్సిమం అని చెప్పగలుగుతాం అనమాట. సో ఇది రిజల్ట్. ఇప్పుడు ఈ రిజల్ట్ ఉపయోగించి మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం గివెన్లో ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, ఎఫ్ అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఫస్ట్ ఆ ఫంక్షన్ రాస్తున్నా. గివెన్లో ఇచ్చిన ఫంక్షన్ మనకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఫస్ట్ మనం దీన్ని ఏం చేయాలి, క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమని చెప్పాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చేయాలి. సో ఇప్పుడు దీన్ని పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి మనకి ఇలా వస్తుంది, 2x వస్తుంది. తర్వాత 0కి ఈక్వేట్ చేయాలి. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది అనమాట. ఇది ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది. సిమిలర్లీ వై తోటి కూడా పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేయాలి, 0కి ఈక్వేట్ చేయాలి. అలా చేస్తే మనకి ఇలా వస్తుంది, డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 2y వస్తుంది. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే మనకు వచ్చేది y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ క్రిటికల్ పాయింట్స్ మనకి ఏమొచ్చాయి, క్రిటికల్ పాయింట్స్. దేర్ఫోర్ క్రిటికల్ పాయింట్స్ ఆర్ 0,0. ఇవి క్రిటికల్ పాయింట్స్. మనం ఇప్పుడు ఏం చేయాలి, డి అనే వాల్యూది ఫైండ్ అవుట్ చేయాలి. అది గ్రేటర్ దెన్ 0నా లెస్ దెన్ 0నా అని. డి అంటే ఏమని చెప్పాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ వై ఇంటూ వై మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై హోల్ స్క్వేర్ అని చెప్పాను. సో ఇప్పుడు ఎఫ్ని గివెన్లో ఇచ్చిన ఫంక్షన్ని 2 times పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే మనకు ఒకసారి చేస్తే ఎంత వచ్చింది, 2x వచ్చింది. ఇంకోసారి చేస్తే ఏమొస్తుంది, 2 వస్తుంది. సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ వైని 2 times పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఇక్కడ ఒకసారి చేస్తే 2y వచ్చింది, ఇంకోసారి చేస్తే 2 వస్తుంది అనమాట. ఇది ఎఫ్ ఆఫ్ వైవై. సో సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్వై ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి విత్ రెస్పెక్ట్ టు వై తోటి పార్షియల్ డిఫరెన్స్ చేయాలి. అప్పుడు చేస్తే ఏమొస్తుంది, మనకు చేస్తే ఇక్కడ వచ్చింది ఏంటి, 2y వచ్చింది. సో ఇంకోసారి ఎక్స్తో చేస్తే దీని వాల్యూ అనేది మనకు 0 వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్వై గివెన్లో ఇచ్చిన ఫంక్షన్ ఫస్ట్ ఎక్స్తో చేసి తర్వాత వైతో చేస్తే 0 వస్తుంది. లేదా ఎఫ్ను విత్ రెస్పెక్ట్ టు వైతో చేసి ఎక్స్తో చేసిన 0 వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ వాల్యూస్
గివెన్లో డీలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు డి ఎంత వస్తుందో ఇద్దాం. డి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎంత వచ్చింది మనకు 2 వచ్చింది. అలానే ఎఫ్ ఆఫ్ వై అనేది ఎంత వచ్చింది 2 వచ్చింది. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అనేది ఎంత వచ్చింది 0 స్క్వేర్ వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 4 వస్తుంది అనమాట. సో డి అనేది గ్రేటర్ దెన్ 0 వచ్చింది. అలానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత ఇది ఇక్కడ గివెన్లో మనకు కూడా వచ్చింది 2, ఇది గ్రేటర్ దెన్ 0 అనమాట. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 వచ్చింది అండ్ డి అనేది గ్రేటర్ దెన్ 0 వచ్చింది. అలా వస్తే ఏమని చెప్పాను, అలా వస్తే ఫంక్షన్ అనేది మినిమం అని చెప్పవచ్చు అని చెప్పాను. సో మనం ఇక్కడ ఏమని చెప్పవచ్చు అంటే గివెన్లో ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఈజ్ మినిమం ఎట్ క్రిటికల్ పాయింట్ మనకి ఏమొచ్చింది 0,0 వచ్చింది. సో ఈ 0.00 దగ్గర ఫంక్షన్ ఎఫ్ అనేది మినిమం అని చెప్పవచ్చు అనమాట. సో ఇది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఎఫ్ ఈజ్ ఏ మినిమం ఎట్ 0,0, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అనమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్లో చూడండి.